ఓం నమో వెంకటేశాయ. రాష్ట్రంలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన అత్యంత విజయవంతం కావడం మనందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ, ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దావోస్ మహాసభల్లో మన నేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక కిరీటంలాగా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖ్యాతిని ఈ రోజున అక్కడ నిలిపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎంతో శ్రమ కోర్చి, మరి చలి అనక రాత్రిలనక పగలనక కష్టపడుతూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఆయన సంక్షేమము ఒకటే కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఒక ఏకైక ధ్యేయం కలిగినటువంటి, ఆశయం కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా మనము గత 40 సంవత్సరాలుగా కూడా చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిగా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఒక 3 నెలల తర్వాత అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మొన్న దావోస్ పర్యటన చాలా విజయవంతమైంది. మనం చూసాము, వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకాలే మన పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్లు తెరవడం కానివ్వండి, పెన్షన్లు 4000 చేసినటువంటి పెన్షన్ని 1వ తేదీనే వారికి పంపిణీ చేయడం కానివ్వండి, అదేవిధంగా మరి ఈ రోజున దీపం పథకం కింద గ్యాస్ ఉచితంగా ఇస్తానన్నటువంటి 3 సిలిండర్లు, మొట్టమొదటి సిలిండరు మహిళలకు దీపావళి రోజున దీపం 2 పథకం కింద చేయడం కానివ్వండి, అదేవిధంగా ఈ రోజున ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రోజున ప్రజల్ని సంతోషంగా, ఒక మనశ్శాంతిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కోరుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు సంతోషంగా సుఖశాంతులతో ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. ఈ విధంగా మనం చూసాము, గత ప్రభుత్వంలో పారిశ్రామిక రంగం అనేది అసలు కుంటుబడి, మరి అభివృద్ధే లేకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున వెళ్ళిపోవడం, మనమంతా ర్యాంకుల్లో కూడా అట్టడుగుకు వెళ్ళిపోవడం కూడా మనమంతా చూసాం. కానీ ఈరోజు మరి మనం చూసాము, దావోస్కు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యామంత్రిగా ఉన్నటువంటి మన నారా లోకేష్ బాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా నిర్వర్తిస్తూ వారి ఇరువురు కూడా వెళ్ళి అక్కడ మరి రేయింబవళ్ళు కష్టపడ్డారు, అన్ని మీటింగులకు వెళ్ళారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున రిప్రజెంట్ చేస్తూ మరి అన్ని రాష్ట్రాల నాయకులు వాళ్ళ యొక్క రాష్ట్రం గురించి వాళ్ళు మరి పాటుపడితే, మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఒకటే కాదు దేశానికి అన్ని విధాలు కూడా మేలు చేకూరే విధంగా కూడా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తేనే మరి రాష్ట్ర అభివృద్ధి కానీ దేశాభివృద్ధి కానీ మనము చూస్తాము అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ విధంగా మరి దేశానికి కూడా ఉపయోగపడేటువంటి పరిశ్రమలను, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు దేశం కోసం కూడా కష్టపడ్డారు అంటే దాంట్లో అతిశయోక్తి లేదు. ఈ విధంగా మరి మనము 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని మరి అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నారా లోకేష్ బాబు గారి యువగళంలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి కూడా ఈ రోజున దావోస్ వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి మరి వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రండి, మీకు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స్వర్గధామం పరిశ్రమలు పెట్టడానికి అని చెప్పి వాళ్ళకంతా కూడా అన్ని సదుపాయాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి కల్పించబోతున్నాం, ఏమి ఉన్నాయని కూడా విశదీకరించి వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసినటువంటి మన నారా లోకేష్ బాబు గారు కూడా ఎంతో శ్రమ కోర్చి 20 లక్షల ఉద్యోగాలు
తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మన యువతకి, నిరుద్యోగ యువతకి కల్పించాలని ఆయన మరి యువగళం సందర్భంగా హామీలు ఇచ్చి రాష్ట్రమంతా కూడా పర్యటించి ఈ రోజున 2 సంవత్సరాలు కావస్తుంది. యువగళంతోనే మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజున బలోపేతం కావడం కానివ్వండి, 1 సైడెడ్గా 164 సీట్స్ రావడం కూడా మరి యువగళము ముఖ్యమైన పాత్ర పోషించింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ విధంగా మరి ప్రతి చోట కూడా మన చంద్రబాబు నాయుడు గారికి రెడ్ కార్పెట్ వేసి లోకేష్ గారికి పారిశ్రామికవేత్తలంతా కూడా స్వాగతం పలికారు. అపారమైనటువంటి వనరులు, మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ పాలసీల గురించి కూడా పారిశ్రామికవేత్తలకు వివరించి పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రమని, స్వర్గధామమని కూడా వాళ్ళు నిరూపించగలిగారు. భేటీ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ మన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా, టాటా చైర్మన్ చంద్రశేఖరన్ గారు కూడా, అదేవిధంగా ప్రపంచ దిగ్గజాలు సీఎం చంద్రబాబు గారి విఘ్నతను మెచ్చుకోవడం, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానని హామీ ఇవ్వడం, చంద్రబాబు విజన్ 2047 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ రాష్ట్రంగా చేయాలనేది ఆయన యొక్క విజన్. ఆ విజన్కి అనుగుణంగానే మొన్న జరిగినటువంటి దావోస్ పర్యటన కూడా కొనసాగింది. ఆ విధంగా మరి దావోస్లో చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కలిసి మరి ఏవేవి పరిశ్రమలు తీసుకొచ్చారు అంటే అన్నీ కూడా దాదాపు ఒక 50 మందితో కలిసి, 50 పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి వాళ్ళకు ఉన్నటువంటి అన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా టాటా కన్సల్టెన్సీ, లూలు, యూనిట్ మాల్, గోడ్రేజ్, బ్రూక్ఫీల్డ్, బీపీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కామ్ మెగాసిటీ, జైరాజ్, అపోలో యూనివర్సిటీ, గూగుల్ యూట్యూబ్ అకాడమీ, ఎక్స్ఎల్ఆర్ఐ, శ్రీ సిటీలో మన చిత్తూరు జిల్లాలో అయితే దాదాపు 6 ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. 6 ప్రాజెక్ట్స్లో 2740 మందికి ఉద్యోగాలు కల్పించడం అవుతుంది. 900 కోట్లని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది మన చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో. ఆ విధంగా మరొక 5 ప్రాజెక్ట్స్ 1213 కోట్ల రూపాయలతో దాదాపు 4000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా సబ్స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎయిర్ బస్, ఆంధ్ర పేపర్స్, సెల్కాన్, ఇండియన్ డిజైన్ గార్మెంట్స్, మొగ్లిక్స్, వర్మిరాన్, విన్ఫాస్ట్, టాటా, 3F ఆయిల్ ఫోమ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బయోగ్యాస్, అదేవిధంగా ఆదిత్య మిటాల్, సెరెంటికా గ్లోబల్, దాదాపు 50 పారిశ్రామికవేత్తలంతా కూడా ఈ విధంగా కలవడం జరిగింది. మెటా, ఎన్టీపీసీ, ఎయిర్సెల్ మిట్టల్ నిపాన్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్, ఫిలిప్ కార్బన్ బ్లాక్, ఆజాద్ ఇండియా మొబిలిటీ, అల్లానా గ్రూప్, ఛానల్స్ ప్లే, టెక్నోడామ్, డిజీజీ గార్మెంట్స్, ఆశా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్కో అప్పల్ ఎరేపా ఇన్ఫ్రా, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండోసాల్ సోలార్, జాన్సన్ ఇన్ఫ్రా, జేఎస్డబ్ల్యూ, ఉత్కర్ష లిమిటెడ్, హెచ్పిసిఎల్, ఇప్కో గ్రీన్ ఎనర్జీ, శ్రీచక్ర లిమిటెడ్, విశ్వముద్ర లిమిటెడ్. ఈ విధంగా దాదాపు 49 ఇండస్ట్రీల దిగ్గజాలతో కూడా మాట్లాడి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీటన్నిటిని కూడా మరి ఒకే రాష్ట్రంలో ఒకే చోటు కాకుండా అన్ని జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా కూడా ఈ 50 ఫ్యాక్టరీలు కూడా తీసుకురావడానికి పారిశ్రామికవేత్తల్ని వాళ్ళంతా కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళందరూ కూడా వచ్చేదానికి సుముఖం వ్యక్తం చేసినట్టుగా కూడా మొన్న దావోస్ పర్యటనలో మనకు తెలియడం జరిగింది. ఈ విధంగా మరి ఒక్క తిరుపతిలో ఫిలిప్ కార్బన్ బ్లాక్ అని దాదాపు 3798 కోట్లతో ఒక 2200 మందికి కూడా ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా 5.01, అదేవిధంగా 1495
crore రూపీస్ని వాళ్ళంతా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు. అదేవిధంగా రామపట్నం, అదేవిధంగా దగదర్తి, జోలే, వెంకటాచలం, మనుబోలు, వెంకటాచలం ఇవన్నీ కూడా ఈ చోట్లంతా కూడా పరిశ్రమలు పెట్టడానికి అనువుగా ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా దాదాపు మరి టూరిజం ద్వారా దాదాపు 25,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి కూడా ఓబ్రాయ్, రాడ్సన్, అట్మాస్ఫియర్, క్లబ్ మహీంద్రా, తాజ్ గ్రూప్, 4 సీజన్స్ అనే హోటల్స్ అంతా కూడా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి కూడా. ఈ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన అత్యంత విజయవంతమైంది అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. అదే కాకుండా వారు అక్కడికి వెళ్ళి పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక స్వర్గధామి అని కూడా నిరూపించడం కూడా జరిగింది. ఈ విధంగా మరి ఒక 6 నెలల కాలంలోనే అభివృద్ధికి బాటలు వేస్తూ గత రాబోయే 4.5 సంవత్సరాల్లో కూడా 25 లక్షల ఉద్యోగాలు కల్పించి యువతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకంతా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా మన స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇవన్నీ మరి దావోస్ పర్యటన విజయవంతానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా నిలబడతాయి. ఇది మరి అదే కాదు 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మరి చూడాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష, ఆశయం. కాబట్టి ఆ దిశగా కూడా ఇవన్నీ కూడా అడుగులు వేస్తూ మనం విజయం సాధించడానికి ఇవన్నీ కూడా తోడ్పడతాయని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రజలంతా కూడా భావిస్తున్నారు, భావించాలని కూడా కోరుకుంటూ అదేవిధంగా మరి